చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. ప్రజల వద్ద నుండి దొంగలించబడిన లేదా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసిన 372 మొబైల్ ఫోన్లను ఆదివారం కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు చేతుల మీదుగా ఫిర్యాదుదారులకు అందజేయడం జరిగింది. ఈ విధంగా అందించడం ఇది 4వసారి. రికవరీ ఫోన్ల విలువ సుమారు 60 లక్షల రూపాయలని పోలీస్ కమిషనర్ చెప్పారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు IMEI నెంబర్లు, బిల్లు మరియు అడ్రస్ ప్రూఫ్లను సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేస్తారు. దీని తర్వాత ఫిర్యాదుదారులకు ఒక ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వస్తుంది. టెలికాం సర్వీస్ ప్రొవైడ్ వారు ఈ IMEI నెంబర్లను బ్లాక్ చేసి ప్రస్తుతం ఆ ఫోన్ ఎవరు వాడుతున్నారో వారి వివరాలను పోలీసులకు అందిస్తారు. నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఫోన్లను గుర్తించి రికవరీ చేశాం. గతంలో కూడా ఇదే విధంగా భారీగా ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే గుర్తించే అవకాశం ఉంటుంది. ఏ ఫోన్ ఎక్కడ ఉందో సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించామని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు చెప్పారు. 458 సెల్ ఫోన్స్ లాస్ట్ టైం మనం రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఒక అప్లికేషన్ ఉంది, దాని పేరు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్. అంటే ఒక వ్యక్తి ఫోన్ పోతే ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్ దగ్గర ఈ కంప్లైంట్ తీసుకొని ఆ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్లో CEIR అంటారు పోర్టల్. ఆ పోర్టల్లో మనము ఎంట్రీ పెడితే ఇమీడియట్గా ఆ ఫోనే కాకుండా సిమ్మే కాకుండా ఆ ఫోన్ కూడా బ్లాక్ అయిపోయేటట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక మంచి ఇనిషియేటివ్స్ తీసుకోవడం జరిగింది. అంటే ఉదాహరణకు మీది ఎయిర్టెల్ సిమ్ కార్డు ఉన్నా కూడా ఆ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది. ఆ ఫోన్ IMEI వచ్చేసేసి అందరూ సర్వీస్ ప్రొవైడర్స్కి, అది జియో కావచ్చు లేదంటే BSNL కావచ్చు, అందరు జియో ప్రొవైడర్స్కి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ కూడా బ్లాక్ అయిపోతుంది. అంటే ఆ ఇన్స్ట్రుమెంట్లో జియో సిమ్ వేసినా, ఎయిర్టెల్ సిమ్ వేసినా, లేదంటే BSNL సిమ్ వేసినా, ఏ సిమ్ వేసినా అది పనిచేయకపోగా పోలీస్కి ఏ సిమ్ వేశారు, ఆ సిమ్ కార్డ్ ఏదనేది పోలీస్కి ఒక అలర్ట్ వస్తుంది. సో అటువంటి అలర్ట్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ వ్యక్తికి ఎవరైతే ఆ సిమ్ కార్డు వేశారో, కొత్త సిమ్ కార్డు ఎవరైతే వేశారో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా లాస్ట్ టైం 458 మొబైల్ ఫోన్స్ పట్టుకున్నాం. ఈసారి 372 మొబైల్ ఫోన్స్ ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో అంటే ఇది ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇలా చేస్తూ ఉంటే అసలు దొంగలు, ఎందుకంటే ఫోన్ తీసుకుపోయినా కూడా ఆ ఫోన్ పని చేయదు అన్న విషయం వాళ్ళకి తెలిస్తే ఇంకా ఫోన్ దొంగతనాలు ఆగిపోవాలనేది ఆలోచన. సో అందులో భాగంగా ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. చాలా బాగా చేశారు. ఇంకా చాలా ఫోన్స్ ఉన్నాయి. వాస్తవానికి మనము బ్లాక్ చేయమని దాదాపు 2599 ఫోన్స్ గత 2 years నుంచి పోయిన ఫోన్స్ వీ హ్యావ్ రైజ్ రిక్వెస్ట్ ఇన్ ద సెడ్ CEIR పోర్టల్. అందులో ఇప్పటి వరకు ఒక 860 ఫోన్స్ ఈరోజు ఇంతవరకు రికవర్ చేయడం జరిగింది. మిగతా ఫోన్స్ కూడా త్వరలోనే రికవర్ చేస్తాము. తర్వాత ప్రతి సందర్భంలో ఈ విధంగా సిటిజన్స్తో ఎవరితోనైనా మనము ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఏదో ఒక విషయం తీసుకొనేసేసి వాళ్ళని మోటివేట్ చేయాలన్న ఉద్దేశంతో విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ ఒక లాస్ట్ టైం కూడా మీకు తయారు చేసాం. ఇటువంటివి ఒక ప్రశ్నావళి, ఇన్వెస్ట్మెంట్ మోసాలను నివారించడం ఒక ప్రశ్నావళి రాసి అందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాము. లాస్ట్ టైం డిజిటల్ అరెస్ట్ల మీద ఇదే విధంగా ఎడ్యుకేట్ చేశాము, మీకు గుర్తుంటుంది. చాలా వరకు డిజిటల్ అరెస్ట్ ఆగిపోయినాయి. బ్యాంకర్ తప్పు లేకపోతే ఖచ్చితంగా డిజిటల్ అరెస్ట్ అనేది జరగదు. మరీ బ్యాంకర్ మరీ దుర్మార్గుడైతే తప్ప డిజిటల్ అరెస్ట్ జరగదు అనేది ఆ లెవెల్కి మనం తీసుకొచ్చాం. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గురించి ఈసారి మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజలంతా కూడా. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంటే ఇప్పుడు నేనున్నాను,
నేను ఒక లింక్ క్లిక్ చేస్తాను. లింక్ క్లిక్ చేస్తే నేను ఆశపడి ఆశ ఎక్కువైపోయేసి నేను ఒక లింక్ క్లిక్ చేస్తాను. నేను 10 రూపాయలు ఇస్తే నాకు ఫస్ట్ 30 రూపాయలు ఇస్తాడు వాడు. నా అకౌంట్లో 30 రూపాయలు పడుతుంది. తర్వాత నేను ఆశపడి 10 లక్షలు వేస్తాను. ఇంక వాడు ఏం మాట్లాడు. సో ఇందులో నేను పోయి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేస్తే ఒక కేసు రిజిస్టర్ చేస్తారు, బాగానే ఉంది. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు ఫస్ట్ మీరు ఇచ్చిన 10 రూపాయలకి 30 రూపాయలు వచ్చి ఉంటుంది కదా, ఈ 30 రూపాయలు ఇంకొక విక్టిమ్ అకౌంట్ నుంచి నీకు వేస్తాడు. సో నీ అకౌంట్ యూ విల్ బికమ్ అక్యూజ్డ్ ఇన్ దేర్ కేస్. ఎక్కడో మధ్యప్రదేశ్లోనో ఉత్తరప్రదేశ్లోనో ఇంకొక వ్యక్తి నీకు ఈ లింక్ క్లిక్ చేసి అక్కడ ఒక కేసు రిజిస్టర్ అయ్యి నువ్వు ముద్దాయి అవుతావు, నీ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ అవుతాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మీరు ఒక విక్టిమే కాదు, డబ్బులు పోగొట్టుకోవడమే కాదు, మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫ్రీజ్ అయిపోతాయి. అండ్ యూ విల్ బికమ్ అక్యూజ్డ్ ఇన్ సమ్ అదర్ కేస్ ఇన్ సమ్ అదర్ స్టేట్. సో ప్రజలు ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకోకపోతే ఇంకా మనకు అసలు మనుగడ లేదనే విషయాన్ని అందరూ గుర్తించాలా. అందుకే ఈ మధ్యన మేము సేఫ్టీ కల్చర్, నేను లాస్ట్ టైం కూడా సురక్షా కమిటీస్ ఇనాగ్రేషన్ అప్పుడు చెప్పాను, సేఫ్టీ కల్చర్ అనేది మనము ఇన్కల్కేట్ చేసుకోవాలా, ఇంబైబ్ చేసుకోవాలా. ప్రజలందరూ కూడా వెదర్ ఇట్ బి రోడ్ సేఫ్టీ ఆర్ సైబర్ సేఫ్టీ, ఎనీ సేఫ్టీ. ఎందుకంటే ప్రతి సందర్భంలో మనం LHMS కెమెరా ఉపయోగించుకోమని చెప్తాము, ప్రాపర్టీ ఆఫెన్స్ జరగకుండా పట్టించుకోము, రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వెళ్తాము, పట్టించుకోము. సో ఒక కల్చర్ అనేది స్టాంపేజ్ జరుగుతాయి, మనం ఒక చక్కగా ఒక క్యూలో నిలబడమంటే నిలబడము. సో ఇటువంటి సేఫ్టీ కల్చర్ని ఇన్కల్కేట్ చేసే విధంగా మనము చాలా భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టాము. సురక్షా కమిటీలు చాలా చక్కగా పనిచేస్తున్నాయి, ఒక చాప కింద నీరులాగా విస్తరిస్తున్నాయి. ఐ వెరీ హ్యాపీ. ఎస్టర్డే ఆల్సో ఒక కృష్ణలంక పోలీస్ స్టేషన్లో మనము కృష్ణలంక ఇన్స్పెక్టర్ అరౌండ్ 208 కెమెరాస్ సురక్షా కమిటీ సభ్యుల సహకారంతో పెట్టడం జరిగింది. గుంటూరు జిల్లాలో జరిగిన 5 కేజెస్ గోల్డ్ కేసు, సో ఆ గోల్డ్ కేసు క్లూ ఇక్కడి నుంచే వచ్చింది, మన కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి వచ్చింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టెక్నాలజీ. సో ప్రజలందరూ కూడా మరొకసారి అందరికీ విన్నవిస్తున్నాను. సో ఒక విజయవాడ సిటీలో ఈరోజు వరకు అరౌండ్ 1260 కెమెరాస్ పెట్టాము. ఇంకా భారీ ఎత్తున మార్చి 20వ తారీఖున ఒక పెద్ద ప్రోగ్రాం చేయబోతున్నాము. విజయవాడ సిటీని సేఫ్ సిటీగా మార్చే క్రమంలో ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ముందుకు పోతున్నాము. కొత్త కాన్సెప్ట్ లైక్ మనము ఒక అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక 3000 ప్లస్ అపార్ట్మెంట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి అపార్ట్మెంట్లో కూడా బయటికి ఒక కెమెరా పెట్టుకో, అంటే నా కెమెరా మీకోసం, మీ కెమెరా నా కోసం అన్నట్లు ఉండాలా. కెమెరాలన్నీ లోపల పెట్టుకుంటే కుదరదు, బయటకు ఒక 2-3 కెమెరాలు బయటకు పెడితే అవి అందరికీ కమ్యూనిటీకి మొత్తానికి ఉపయోగపడతాయి. మన కాన్సెప్ట్ కూడా ఫర్ సేఫర్ నైబర్హుడ్స్, సురక్ష ఫర్ సేఫర్ నైబర్హుడ్స్ అనే కాన్సెప్ట్లో మనము ముందుకు పోతే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టాము. చాలా సంతోషం. ఈ మధ్యన రికవరీ కూడా అద్భుతంగా డీసీపీ క్రైమ్స్ ఆధ్వర్యంలో అద్భుతంగా రికవరీస్ వస్తున్నాయి. ప్రతి చిన్న కేసు కూడా వారు రికవరీ చేస్తున్నారు, డిటెక్ట్ చేస్తున్నారు. కేసెస్ ఆర్ బీయింగ్ డిటెక్టెడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. తర్వాత కొన్ని సందర్భాల్లో మోటార్ సైకిల్స్ ఎక్కువ పోతున్నాయి. సో దాని మీద కూడా ఒక మోటార్ సైకిల్ ఒక అఫెండర్ తీస్తే తెలిసేలాగా మనము ఒక త్వరలోనే ఒక ఇంటర్వెన్షన్ తీసుకొచ్చి గట్టిగా ముందుకు పోతాము. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.